చేయాల్సిందే. సరే, ఇక్కడ పెద్దలకి కరెక్ట్గా 5 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను సార్. నేను ఇంకోటి ఏమంటే లాస్ట్ పీరియడ్ అంటే దాదాపు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అందరికీ ఎక్కడుంటే ధ్యాస బెల్లు కొడితే సంచి తీసుకుని పరిగెత్తామనే పరిస్థితిలో మీరంతా ఉన్నారు. మీతో పాటు మేము కూడా రెడీగా ఉన్నాం. రైట్, ఓకేమ్మా, మనం కంటిన్యూ చేద్దాం సమావేశానికి. మొదటగా మన ప్రస్తుత వ్యూవర్స్ కాలనీ ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 99-2000 బ్యాచ్లో అప్పటి ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి మేడం గారికి కూడా, ఇప్పుడు మేడం ఇంటికి పోయింది కానీ మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలుగు సారు రామ్మోహన్ రావు సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, తర్వాత వచ్చేసి మన బసన్న సారు, మేడం వారు రాధం మేడము, మన ప్రమిళ మేడము, అన్నపూర్ణ మేడము, సువర్ణ మేడము, తర్వాత వచ్చేసి మన సులోచన మేడము. అట్లే వాళ్ళు యాక్చువల్ అయితే మాకు వాళ్ళు శ్రీధర్ సార్ కానీ జగదీష్ కానీ మన సార్ రిమైనింగ్ విజయభాస్కర్ సార్ పేరు కూడా మర్చిపోయినారు మీరు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. తర్వాత వచ్చేసి రాజశేఖర్ సార్ గారు. వీళ్ళంతా యాక్చువల్ అయితే వీళ్ళంతా మాకు ఫ్రెండ్స్. మాకు మీకు వరకు అయితే టీచర్స్, కానీ మేమైతే దాదాపుగా స్కూల్లో ఉన్నంత వరకు అందరూ మేము ఫ్రెండ్స్ మాదిరిగా. మీరు ఇప్పుడు ఎట్లున్నారో మేము మా టీచర్స్ దాంట్లో కూడా అంత ఫ్రెండ్లీగా హ్యాపీగా ఆనందంగా ఆ బ్యాచ్లో ఫస్ట్ 99-2000 10th క్లాస్ ఫుల్ ప్లెడ్జ్లో చెప్పిన ఫస్ట్ బ్యాచ్ ఎవరప్ప అంటే మీరే. నాకు నిజంగా అంటే వాళ్ళందరూ మన ఆదంలో వచ్చి రమేష్ కానీ రంగస్వామి కానీ మన మల్లికార్జున, తర్వాత వేణు ఇంకా వేరే వాళ్ళు గుంటకల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ సీనా వీళ్ళంతా వచ్చినప్పుడు నిజంగా అంటే హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఒక 25 సంవత్సరాలు బ్యాక్ పోయినా. అంటే వీళ్ళంతా చూస్తే నేను దాదాపు ఒక 6 years బ్యాక్ ఆదంలో సెటిల్ అయినాను. ఇంకా వీళ్ళంతా నాకు కనబడితే నిజంగా అంటే 2000 బ్యాచ్ ఇక్కడ వ్యూవర్స్ కాలనీ ఒక్కసారి వాళ్ళని తలుచుకుని కొన్ని మెమరీస్ కూడా బాగా హ్యాపీగా పంచుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీరు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎట్లా చేస్తున్నారు? నాకు జాబ్ వచ్చి కూడా కరెక్ట్గా ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. నాకు కరెక్ట్ 2000 నవంబర్లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు 2025 నవంబర్కి నాది 25 years సర్వీస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు, నేను సిల్వర్ జూబ్లీ ఎంప్లాయీ దాంట్లో ఫంక్షన్ కంప్లీట్ చేస్తున్నాను. కాబట్టి నిజంగా అంటే ఇద్దరికి బోత్ ఆఫ్, మీకు హ్యాపీనే నాకు హ్యాపీనే, కాబట్టి అందరికీ హ్యాపీనే. తర్వాత వచ్చేసి మన జగదీష్ సార్ చెప్పినాడు చెప్తూ మేము ఇక్కడ 98 డిసెంబర్లో ఇక్కడికి వచ్చినాం. 98 డిసెంబర్లో మా లైఫ్లో ఫస్ట్ టైం బీఎడ్ కంప్లీట్ చేసుకుని ఒక పేపర్ తీసుకుని వచ్చినాం చిన్నగా. అంటే దట్ మీన్స్ అది విద్యా వాలంటీర్గా అపాయింట్మెంట్ లెటర్. అది దాంట్లో వ్యూవర్స్ కాలనీ హై స్కూల్ అని ఉంది, ఎమ్మెల్యూరు అని వస్తే ఇక్కడ వచ్చి జయలక్ష్మి మేడంని మాట్లాడడం జరిగింది. మేడం సర్లే బాబు కూర్చోండి బాబు, ఎందుకంటే మేము చిన్నపిల్లలు అప్పుడు. యాక్చువల్ మా ఏజ్ వచ్చేసి అప్పుడు నియర్లీ 22 అంతే నాకు అప్పుడు. బాబు అక్కడ కూర్చోండి అంటే అంతలోపల మన రామ్మోహన్ రావు సార్ తెలుగు సార్ వచ్చినాడు. వస్తూ సార్ యొక్క ఆప్యాయత ఏమంటే అప్పట్లో సార్ పరిచయం అయితే ఫస్ట్ ఇక్కడ రావడంతోనే. సార్ దాదాపుగా 10 సంవత్సరాల ముందు పరిచయం ఎట్లున్నాడో అట్లా మాట్లాడుతూ మేము అతనికంటే దాదాపుగా 30 years చిన్నవాళ్ళు అయితే కూడా మమ్మల్ని ఆప్యాయంగా మిమ్మల్ని ఎట్లా తీసుకున్నాడో మమ్మల్ని కూడా అట్లనే పిలుచుకుని పోయి బాగా కలుపుగా. మన విజయ్ కుమార్ సార్ కూడా అట్లే. సార్ మా వయసులో పెద్దలైనా కూడా మేము ఫ్రెండ్స్ ఎట్లున్నామో అంత హ్యాపీగా దాదాపుగా 2 years ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మీకు చదువు కూడా చెప్తూ హ్యాపీగా ఈ బడిని వదిలిపెట్టి పోయినాం. కానీ పోయేటప్పుడు చాలా బాధపడుతూ పోయినాం. ఇంకా కొంచెం కంటిన్యూషన్ ఉండింటే బాగుండే ఒక 2 years. కానీ ఏం చేస్తాం, ఇక్కడ ఉండేది టెంపరరీ జాబు, మాకు వచ్చింది పర్మనెంట్ జాబ్. అంటే దట్ మీన్స్ ఈరోజు ఇక్కడ నిలబడినానంటే అది పర్మనెంట్ జాబ్ వెళ్ళడం వల్లనే ఇక్కడ వచ్చి నిలబడినాను. అట్లానే నిజంగా అంటే ఆ రోజు చాలా బాధపడుతూ పోయినా. అంటే మంచి పిల్లలు, ఒబీడియంట్ కానీ మీ డిసిప్లిన్ కానీ చాలా ప్లెజెంట్గా. ఇంకోటి ఏమంటే అప్పట్లో మేము సభ చెప్పొచ్చో లేదో కానీ బాగా కొట్టేవాళ్ళం.
బాగా ఇంకా కొట్టడం అనేది కాదు, దంచడం. దానికి ఎక్కువ సపోర్ట్ ఏమంటే తెలుగు సార్ కానీ విజయ్ కుమార్ సార్ కానీ, ముఖ్యంగా మరీ ముఖ్యంగా జయలక్ష్మి మేడం అయితే ఇంకా ఏం చూడొద్దండి మీరు, బుద్ధికి పారేయండి. ఫస్ట్ మనకి ఏం రావాలా, చదువు ఇంపార్టెంట్. వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఏమని అనుకోవచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఫలానా సారు ఫలానా మేడం వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం తలుచుకుంటారు. మీరు కొట్టేది 1 ఇయరే, కానీ వాళ్ళ లైఫ్ అంతా సెటిల్ అయిన తర్వాత నిజంగా అంటే మిమ్మల్ని తలుచుకుని ఆ రోజు హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు మా వెనక ఉండి నడిపిన రథసారులు ఎవరప్ప అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కరు కాదు, మేడం అయితేనేమే వీళ్ళు వచ్చేసి మాకు సిస్టర్స్ మాదిరిగా మన అన్నపూర్ణ మేడం కానీ ప్రమిళ మేడం కానీ సువర్ణ మేడం కానీ హ్యాపీగా మాకు స్టాఫ్ రూమ్ వెనక్కి ఉంది, అక్కడ కూడా డోర్ ఉంది. అంటే అక్కడ పరిగెత్తి 4 గంటలు అయితేనే 4:40 అయితేనే మేము కూడా అట్లా పరిగెత్తుకుంటూ పోవచ్చు. సువర్ణ మేడం దాదాపు ఆదాం నుంచి తిరుగుతుండేప్పుడు ఆ డోర్ నుంచి సైడ్ అని వెళ్ళిపోతుండే. మాకేమంటే లక్కీగా ఇల్లు ఇక్కడ కాబట్టి ఇక్కడ చూసుకుని పోతుంటుంది. కాబట్టి ఆ మూమెంట్స్ అన్ని ఇక్కడ వస్తే మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి ఇంకా మనకి సమయభావం చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసి మరీ ముఖ్యంగా మీరు మంచి పొజిషన్లో ఉన్నారని మీరు వచ్చి మధ్యాహ్నం పరిచయ కార్యక్రమంలోనే బాగా విన్నాను. కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు ముందుకు ఇంకా మాకంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మాకంటే మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఇప్పటికీ కోరుకుంటాం. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, నాకంటే ఇప్పుడు సీనియరే, వాస్తవం ఒప్పుకోవాల్సిందే. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్గా నేను మ్యాథమెటిక్స్ మొన్న 2023లో June 11th నేను అపాయింట్ అయినాను, అంటే హై స్కూల్కి. కానీ నాకంటే సీనియర్ ఎవరు అబ్బా అంటే ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, తర్వాత పూజిత్ ఉన్నాడు, తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ స్టూడెంట్ నరసమ్మ కూడా మాకంటే సీనియర్. భవిష్యత్తులో వాళ్ళే మాకు హెచ్ఎం కావచ్చు, అది కూడా జరగవచ్చు. అట్లా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ అమ్మా, మాకేం అట్లా డిసిజన్ ఏమీ లేవు. మాకు హ్యాపీగా మనమందరం ఎక్కడన్నా అవకాశం ఉంటే కూడా మళ్ళీ అక్కడ కలసాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా స్టూడెంట్స్ నాకు హెచ్ఎం వస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తర్వాత లాస్ట్ ఇంకా 1 minute ఇంకా, ఎందుకంటే మనం లెక్కలు కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనకి ఏదైనా సినిమా చూస్తే పుష్ప 2 అందరూ చూసినారు కూడా, చూడలేదు ఎవరు? తర్వాత వచ్చేసి దాంట్లో జాతర సీన్ ఉంది అమ్మా, అది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. ఆ సినీ అంటే ఫ్లెక్స్లో చూస్తే మనకి చేతిలో గూస్ బంప్స్ ఏమంటారు, ఆ గూస్ బంప్స్ ఎట్లా వస్తాయో మన వేణుగోపాల్ మాట్లాడుతుంటే పొద్దున నిజంగా అంటే నాకే వాస్తవం చెప్తున్నా, నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత నీట్గా చాలా స్పష్టంగా ఆ పదాలు ఆ ప్రాస పర్ఫెక్ట్గా అసలు ఎక్కడ నిలబడటంలే, కంటిన్యూస్గా టక్క 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 మాట్లాడుతున్నాడు. నిజంగా అంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా. అతనికి నా తరఫున మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. నిజంగా హ్యాపీ, సూపర్. ఇంకా తనకి ఎవరో పదాలు కేకనా, నిజంగా అంటే చాలా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. నిజంగా నేనే హ్యాపీగా. మామూలు సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత వచ్చేసిన కూడా రాను మన మీ పిల్లలు కానీ మా పిల్లలు కానీ పెళ్లిళ్ళ ఖర్చు 30 లక్షలు 40 లక్షలు పెట్టినా లాస్ట్కి అందరు తలుచుకునేది ఏదబ్బా, అక్కడ చూపించినట్టు అదే కదా. కాబట్టి భోజనం అనేది అది బాగుంది అంటే టోటల్ మొత్తం ఇక ఫంక్షనే సూపర్ డూపర్ ఇట్టే. కాబట్టి అది కూడా హైలైట్ ఉంది, భోజనం కూడా సూపర్ ఉంది. నేను చాలా రోజుల తర్వాత తృప్తిగా హ్యాపీగా ప్రతి ఐటమ్ని బాగా తిని హ్యాపీగా ఉన్నానబ్బా. ఇంతసేపు కూర్చున్నా అంటే కూడా అది కూడా ఒక కారణమే. కాబట్టి దీని వెనక చేసి అందరూ కృషి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి అందరూ సహాయ సహకారం అందరికీ ఉంటాయి. సభాముఖంగా మీ అందరికీ పేరు పేరున చేరుగా అందరికీ మీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ టైంకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే కలుస్తామమ్మా. రైట్, థ్యాంక్ యూ.